వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలో పంచాయతీ ఎన్నికల వేడి కొనసాగుతుంది. కాంగ్రెస్ శక్తిని ప్రజలకు చేరవేసే ప్రయత్నంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రచారాన్ని వేగవంతం చేశారు. చెన్నారం, ఉప్పరపల్లి, కాషాగూడెం, నల్లబేలి గ్రామాల్లో సర్పంచ్ వార్డు అభ్యర్థులకు పద్ధతిగా ప్రజలను కలుసుకున్నారు. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని విస్తృతంగా వివరించారు. గతంలో కాంగ్రెస్ పాలనలో గ్రామాలు శాశ్వత అభివృద్ధి దిశగా పయనించాయని గుర్తు చేస్తూ మళ్లీ అదే దిశలో ముందుకెళ్లే అవకాశాన్ని ప్రజలు కల్పించాలని కోరారు. ఎన్నికల విజయం సాధిస్తే నీటి, రహదారి, విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల్లో నూతన ఉత్సాహం నెలకొల్పిన నాగరాజు ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం మరింత పెరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రచారం చేస్తున్నారు. 300 చీరు 1200 ఆ 1200 కూడా మీతోనే వసూలు చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఈ మాట అనలేదు. ఇది అపోహలు లేని సృష్టిస్తున్నారు. అంటే అబద్ధాలకు అంబాసిడర్ ఎవరంటే బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ పార్టీ అబద్ధాల పార్టీ. 1200 మరణాలు అంటే అందరి త్యాగాల పైన వచ్చిన పార్టీ మోసం చేసింది కాబట్టి ఇంకెవరు నమ్మరు. కాబట్టి ఈ దొంగ మాటలు ఇడిచిపెట్టి మీరు చేయాల్సింది ఏంటిది, ఏం చేస్తారో అది చెప్పండి తప్ప ఈ యొక్క కళ్ళబొల్లి మాటలు మాట్లాడి మళ్ళీ ఏదో ఓట్లు దండుకుందాం వస్తున్నారు. ఇక్కడ ఎవరు కూడా మిమ్మల్ని ఆచరించరు అని నేను మీడియా ఏదైతే ఉన్నాయో అవన్నీ కోరికలు ఏవైతే హామీలు ఇచ్చినామో అవన్నీ తీరుస్తున్నాం ఒక్కొక్కటిగా. మీ అందరికీ తెలుసు ఇక్కడ 3 బూతులు ఉంటే 26 ఇండ్లు ఇవ్వడం జరిగింది. అలాగే 36 ఇచ్చినాం. అలాగే ఉచిత కరెంటు, బస్ ప్రయాణం, ఉచిత బస్ ప్రయాణం, 200 కరెంటు, ఉచిత కరెంటు, ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఇచ్చినాం. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మా చాంతాడంతా పొడుగు అవుతుంది. ఇన్ని చేసినా కూడా బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రులు వచ్చి కొంచెం నోటి దురుస్తున్నంతను మాట్లాడుతున్నారు. వారు దయచేసి మీ నోటి దర్శనతను తగ్గించుకోండి, మీ యొక్క గౌరవానికి నిలబెట్టుకోండి. ఎందుకంటే మేము కూడా ఏకవచనం మొదలు పెడితే తప్పవుతుంది. మేము చదువుకున్నాం, సంస్కారం ఉన్నది, మా తల్లిదండ్రులు సంస్కారం నేర్పింది. వాడు వీడు దొంగ లంగా అని మాట్లాడుతున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మాట్లాడితే ఊరుకునేది లేదు. మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎంటబడ్డారంటే మళ్ళీ పొలిమేరకు కూడా ఉండవు, పొలిమేర దాటి గుర్తిస్తారు. కాబట్టి దయచేసి అభివృద్ధి సంక్షేమం పైన మాట్లాడండి. మీరు మాట్లాడితే క్లియర్గా చెప్పండి, మేము ఇది చేసినాం ఇంకా ఇది కూడా చేస్తామని. లేకుంటే మేము కాంగ్రెస్ పని ఇది చేయలేదు, ఇది చేస్తుంది, ఇది చేసి హామీలు ఇచ్చింది చెప్పండి, హామీలు ఫెయిల్ అయినాయని చెప్పండి. మేము మాట్లాడుతాం, దానిపైన డిబేట్ కూర్చుందాం, మాట్లాడుతాం. మరి మీరు దళితులకు ముఖ్యమంత్రి చేసిందా? కాపుల కుక్కలాగుంటా దళితుని కూర్చునబెట్టి అన్నాడు. మరి ఎక్కడ పోయింది ఆ కుక్క? ఎక్కడ పోయింది? మా దళిత ముఖ్యమంత్రి ఎక్కడ పోయింది? 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, దళితులకు ఎక్కడ పోయింది? మరి దళితులకు 3 ఎకరాలు ఎక్కడ పోయింది? KG to PG ఇస్తా అన్నాడు, ఎక్కడ పోయింది? KG to PG ఎక్కడ కనబడుతుంది? అలాగే మా దళితులకు 10 లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నాడు, ఎక్కడ పోయింది? అది కూడా దళితుల కోసం మాట్లాడుతున్నాను నేను, ఇంకా వేరే విషయాల్లో మాట్లాడుతున్నాను. దళితులను అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తే సక్సెస్ కాలేవు. మోసం చేస్తే దళితులు ఆశామాషిగా లేరు. వాళ్ళందరూ కూడా ఈరోజు విజ్ఞానవంతులైనరు, రాజకీయ పరంగా వారు పరిణిత చెందిండ్రు. తప్పనిసరిగా బీఆర్ఎస్ను కర్రు కాల్చి వాత పెట్టినా కూడా ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. దయచేసి నోరు కంట్రోల్ పెట్టుకొని మాట్లాడండి.